ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉండడంతో ఆయా జిల్లాల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రులు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 6లోగా అర్హులంతా రేషన్ కార్డులు, పెన్షన్, ఇండ్లపై దరఖాస్తులు చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రులు. ఎల్లుండి నుంచి జరిగే ప్రజాపాలన కార్యక్రమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా జిల్లాల్లో మంత్రులు వరుస సమీక్షలు నిర్వహించారు. ప్రజాపాలన విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పొన్నం ప్రభాకర్ బంజారా భవన్ లో ప్రజాపాలనపై రివ్యూ నిర్వహించారు. వచ్చే నెల 6లోగా అర్హులందరూ రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లపై దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు మంత్రులు. ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజాపాలన డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన 6 జోన్లలో 30 సర్కిళ్లలో 150 వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి అభయహస్తంకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి 4 లొకేషన్స్ లో ఈ దరఖాస్తులు తీసుకునే కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాల కాలయంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రం అప్పులమయమైంది అనేటువంటి అంశాలన్నీ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. సరే, దానికి అనుసరించి మళ్ళీ స్వేదపత్రాల, సౌదపత్రాల అనేటువంటి అంశానికి సంబంధం లేకుండా ప్రజల యొక్క అంశం మీద అందరినీ కూడా రమ్మని కోరుతున్నాం, భాగస్వామ్యులు కమ్మని. ఈ యొక్క కార్యక్రమం ప్రజల కార్యక్రమం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాళ్ళందరి యొక్క కార్యక్రమం లోపల భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. నల్గొండలో ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల. ఊరి జనాభా బట్టి, మున్సిపల్ వార్డు యొక్క జనాభా బట్టి మీరు కౌంటర్లు తయారు చేసుకోవడంలో మరి జనానికి ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్స్ కలెక్ట్ చేసే ప్రక్రియ మీ ఇనిషియేటివ్ మనం చేస్తున్నాం. రాష్ట్రంలో నీళ్ల పేరుతో 1,20,000 కోట్ల రూపాయల దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన 2 రోజుల్లోనే 2 హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను నెరవేరుస్తామన్నారు మంత్రి తుమ్మల. గోదావరి జలాల్ని అన్ని జిల్లాలకు అందిస్తామన్నారు. ఖమ్మంలో ప్రజాపాలనపై జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రులు. మీరు చెప్పిన దానికి తప్పకుండా వారిచ్చిన అకౌంట్ మేము బయట ప్రజలకు చెప్తున్నాం, చెప్పి సెటిలైట్ చేస్తాం. మేము తప్పించుకోము. దాంతో ఎన్ని అప్పులు చేసిను, ఈ 6,20,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజెప్తాం. గడ్కరీ గారికి బాగా దగ్గర కాబట్టి ముఖ్యమంత్రి గారు R&B ఇచ్చారు. ఆనాడు శాంక్షన్ చేసినటువంటి జాతీయ రహదారులు అన్నీ కూడా వెంకటరెడ్డి గారి టైంలో పూర్తవుతాయనే విశ్వాసం, నమ్మకం నాకుంది. ఎందుకనంటే ఆయన వెళ్ళి దెబ్బలాడి తీసుకురాగలుగుతాడు. చాలా వరకు టెండర్స్ పిలిచారు, పనులు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసి అది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచనని తెలియచేసి వారికి కావాల్సిన అవసరాలని నెరవేర్చడం కోసం ఈ అప్లికేషన్ ఇచ్చి రిటర్న్ గా ఒట్టిగా అప్లికేషన్ తీసుకోవటమే కాదు, బాధ్యతాయుతమైన అధికారులతో తీసుకున్న అప్లికేషన్ కి రిసీట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత కేసీఆర్ పాలనలో అధికారులు, మంత్రులకు కూడా స్వేచ్ఛ లేదన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు మంత్రి కొండా సురేఖ. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చెప్తా ఉన్నారు. 250 ఇస్తామని చెప్పింది అన్న వాళ్ళ కాదు. 250 ఇస్తాను గోడల మీద రాసుకున్నారు. ఇచ్చినట్టు పాపం వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు అని. మన కేసీఆర్ అయితే వీళ్ళకి ఏకంగా అక్కడ ఇది జర్నలిస్ట్ బంగ్లాలు 8 ఎకరాలు అయితే కడతా అన్నాడు. ఇక వాళ్ళకైతే వాళ్ళకు కూడా స్వేచ్ఛ వచ్చిందని అనుకుంటాను. మీరు కూడా నిర్భయంగా మా ఏమైనా తప్పులున్నా కూడా రాయండి, మేము సరిదిద్దుకుంటాం, మాకేం ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు స్వేచ్ఛగా మీ భావ ప్రకటన చెయ్యొచ్చు, ఎక్కడ నిర్బంధాలు ఉండవు. మీ యొక్క ప్రకటన మాకు
అది సలహాగానే భావిస్తాం మేము. మేడారం జాతర రహదారుల నిర్మాణం పనుల్ని త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గుంజేడు ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక రైతు వేదికలో జిల్లా కలెక్టర్ శశాంక్, ఎస్పీతో మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో వైల్డ్ లైఫ్ అయినటువంటి యాక్ట్ ఉండడం మూలంగా ఫారెస్ట్ యాక్ట్ చాలా ఇబ్బంది పడుతూ కమ్యూనికేషన్ కానీ మరి రోడ్ల వ్యవస్థ లేక ప్రజలకు అనుకున్న స్థాయిలో మెరుగైన సౌకర్యాలు అందించలేకపోతాము. కాబట్టి అధికారులందరూ ఒక అంకిత భావంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధతో దృష్టి పెట్టి పని చేస్తే మీ యొక్క పని స్వాస్థ్యంగా మిగిలిపోతుంది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే విషయంలో కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు పొన్నం.